హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మన క్వశ్చన్ ఏంటంటే గివెన్ ఇంటీజర్ అరే అంటే వాల్యూ ఎన్, ఫైండ్ ద మిన్ అండ్ మ్యాక్స్ ఇండెక్స్ ఆఫ్ ఎన్. అంటే మనకు ఒక ఇంటీజర్ అరేలో ఎన్ అని ఒక వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. అది ఎలా ఉండాలంటే దాని అక్కరెన్స్ మినిమం ఇండెక్స్ ఎక్కడుంది, మ్యాక్స్ ఇండెక్స్ ఎక్కడో చెప్పారనమాట. మిన్ ఇండెక్స్ వచ్చేసి మనకి 0 స్టార్ట్ అవుతుంది, ఇక్కడ మనకు మినిమం ఉంది అండ్ ఇక్కడ మనకి మ్యాక్సిమం ఉంది. సో ఈ రెండు ఇండెక్స్ని మనం రిటర్న్ చేయాలి. ఒకవేళ మనకి ఈ ఎండ్లో ఎక్కడ 2 లేదనుకుందాం, అంటే ఆ ఎన్ వాల్యూ లేదనుకుంటే మనకి మిన్ అండ్ మ్యాక్స్ ఓన్లీ 0నే అవుతుంది. ఓకే, ఇది మనకు ఒక ప్రాబ్లం. అండ్ దీని ఒక నెక్స్ట్ ఇది బేసిక్గా అడిగేది, ఇప్పుడు ఎవరు అడగట్లేదు, దీన్ని కొంచెం చేంజ్ చేసి ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఇది కూడా చూద్దాం. ఫస్ట్ దీన్ని సాల్వ్ చేద్దాం, నెక్స్ట్ దానికి వెళ్దాం. ఓకే, సో సో వాళ్ళు మినిమం అడుగుతున్నారు కాబట్టి మిన్ ఇండెక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకుందాం. మిన్ ఇండెక్స్ ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్ ఇన్ఫ్. అంటే నేను దీన్ని ఏం చేస్తాను అంటే మినిమం కనుక్కోవాలి కదా, దాని ఇనిషియల్ వాల్యూ నేను ప్లస్ ఇన్ఫినిటీలో పెట్టేస్తున్నాను. మ్యాక్స్ ఇండెక్స్ ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్ మైనస్ ఇన్ఫ్. అంటే మనం దాని మ్యాక్స్ ఇండెక్స్ కావాలి కాబట్టి మనం ఏం చేస్తున్నాం, దాన్ని నెగిటివ్ ఇన్ఫినిటీలో పెట్టేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఒక్కొక్క వాల్యూతో ఐటరేట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇనిషియల్గా ఐ ఈక్వల్ టు 0 అనుకుందాం. వైల్ ఐ లెస్ దెన్ లెంత్ ఆఫ్ ఏఆర్ఆర్. ఇక్కడ నేను ఆల్రెడీ లెంత్ ఆఫ్ అరే అనేది వేరియబుల్ ఇక్కడ డిక్లేర్ చేశాను. ఓకే, సో నేను అది వాడుకుంటున్నాను అనమాట. లెంత్ ఆఫ్ ఏఆర్ఆర్ ఇఫ్ ఏఆర్ఆర్ ఆఫ్ ఐ ఈక్వల్ టు ఎన్, అంటే వాళ్ళు ఇచ్చిన ఎన్ వాల్యూకి ఈక్వల్ అయితే మనం ఏం చేస్తాం, మిన్ ఇండెక్స్ ఈక్వల్ టు మిన్ ఆఫ్ మిన్ ఇండెక్స్ కామా ఐ. ఓకే, సో ఎవ్రీ టైం మనం చెక్ చేసేటప్పుడు ఏం చేస్తాం అంటే ఈక్వల్ అయినప్పుడు రెండిట్లో ఏది మినిమం అనేది తీసుకొని దాన్ని దీనికి అసైన్ చేస్తాం. సిమిలర్గా మనం ఏం చేద్దాం, మ్యాక్స్ ఇండెక్స్ ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ మ్యాక్స్ ఇండెక్స్ కామా ఐ. ఓకే, ఇప్పుడు మనం ఫ్యూచర్లో వెళ్తూ ఉంటాం కదా, మేబీ మనకి కొత్త నెంబర్ రావచ్చు, అది మ్యాక్స్ అయి ఉండొచ్చు. సో ఆ వాల్యూ మనం ఇక్కడ అప్డేట్ చేస్తూ ఉన్నాం అనమాట. ఇది ఎప్పుడు దాకా అంటే చివరి దాకా, లైక్ ఆ అరే మొత్తం అయిపోయిన దాకా అప్డేట్ చేయాలి. ఒకవేళ మనకి ఇచ్చినవి ఫైండ్ అవుట్ కాకపోతే ఏం చేయాలంటే -1 అనే ఇండెక్సింగ్ ఇవ్వాలి. ఎందుకంటే మనకి ఓన్లీ పైథాన్లోనే మైనస్ ఇండెక్సింగ్ అని ఉండేది, జావాలో లేవు. సో జనరల్గా ఏం అడుగుతారంటే -1 అనే ఇండెక్స్ని మనకి రిటర్న్ చేయమంటారు అనమాట. సో కాబట్టి మనం పైథాన్లో వాడుతున్నాం కాబట్టి మనకు మైనస్ ఇండెక్స్ అనేది వ్యాలిడ్. బట్ జనరల్గా అడిగినప్పుడు ఏం చేయాలంటే మన కండిషన్ చెక్ చేసుకుంటాం. ఇఫ్ మిన్ ఇండెక్స్ అది ఇంకా ఫ్లోట్ ఆఫ్ ఇన్ఫ్లోనే ఉంటే, అంటే ఐ మీన్ ఈ లూప్లో ఎక్కడ ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయిపోతే మనం ఏం చేస్తాం, ప్రింట్ -1, -1. ఓకే, ఒకవేళ అది ఇన్ఫ్ కాదు, ఏదన్నా వాల్యూ అసైన్ అయి ఉంటే ఏం చేస్తాం, సో ఎల్స్ ప్రింట్ మిన్ ఇండెక్స్ మ్యాక్స్ ఇండెక్స్. ఓకే, సో దీన్ని రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూసారు మనకి ఇనీషియల్లో 0 ఉంది, ఇక్కడ 12 ఉంది. సో మనకి మిన్ అండ్ మ్యాక్స్ ప్రింట్ అయినాయి. ఒకవేళ నేను ఇనీషియల్లో తీసేసాను అనుకోండి, సో ఇక్కడ చూసారా ఆల్రెడీ అక్కడ ఇండెక్స్ అనేది రిమూవ్ చేస్తే ఇప్పుడు ఓన్లీ టోటల్ 11 ఉన్నాయి. సో మనకి 11th ఇండెక్స్ 12 ఎలిమెంట్స్ ఉంది. సో కానీ ఇండెక్స్ అనేది మనకి ఇది 11 కదా, సో మనకి 11 వచ్చింది. ఒకవేళ మనకి ఈ 2 కూడా లేదనుకుందాం, సో ఇక్కడ చూసారు మనకి -1 వచ్చింది. ఓకే, ఇది జనరల్ క్వశ్చన్. బట్ దీన్ని ఎలా మోడిఫై చేస్తున్నారు చూడండి. ఓకే, సేమ్ క్వశ్చన్, గివెన్ ఇంటీజర్ అరే ఏఆర్ఆర్ అంటే వాల్యూ ఎన్, ఫైండ్ ద మిన్ అండ్ మ్యాక్స్ ఇండెక్స్ ఆఫ్ ఎన్. ఓకే, సేమ్ క్వశ్చన్ ఇక్కడ దాకా. సచ్ దట్ ఇట్ adjacent values is either less or more by 1. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే మీకు అరే ఇచ్చాను, ఆ ఎన్ వాల్యూ 2 ఉంది. ఓకే, దాని యొక్క adjacent, సపోజ్ మనం ఇక్కడ 2 ఉంది అనుకుందాం, దీని యొక్క adjacent వాల్యూస్ ఏమేమి ఉంటాయి, -1 అనేది దీనికి లెఫ్ట్ adjacent, 3 అనేది దీనికి రైట్ adjacent అనమాట. ఓకే, ఈ రెండు వాల్యూస్లో ఏదైనా కానీ దీనికి ఏదర్ +1 అయి ఉండాలి ఆర్ -1 అయి ఉండాలి.
సో ఇక్కడ 2కి 1కి డిఫరెన్స్ చూస్తే మనకి ఎంత వస్తుంది? 3 వస్తుంది అనమాట డిఫరెన్స్ అనేది. ఓకే, అదే ఇప్పుడు మనకి 2కి 3 డిఫరెన్స్ చూస్తే 1 వస్తుంది. సో ఇక్కడ చూసారా, అంటే ఇది వ్యాలిడ్ ఇండెక్స్ కదా. ఇప్పుడు మనకి 2 ఉండటమే కాదు, మనకి అది ఎడ్జసెంట్ వాల్యూ ఏదర్ బై 1 అయినా ఇంక్రీజ్ అయి ఉండాలి. అది లెఫ్ట్ సైడ్ అయినా అయి ఉండొచ్చు, రైట్ సైడ్ అయినా అయి ఉండొచ్చు. సో మోర్ ఆర్ లెస్ బై 1. ఓకే, ఏదర్ ఎక్కువైనా తక్కువైనా ఓన్లీ ఒకటే డిఫరెన్స్ ఉండాలి. ఓకే, దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? సో మీకు ఎప్పుడైనా కానీ ఇలా ఎడ్జసెంట్ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఏంటంటే డైరెక్ట్గా క్వశ్చన్లో దూకేయకూడదు. ఎందుకంటే ఇక్కడ చూసారంటే మీకు ఓన్లీ ఇండెక్స్ అడిగారు. ఓకే, ఇండెక్స్ ఎక్కడ ఉందా అంటున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే దాని పక్కనే కూడా చెక్ చేయమంటున్నారు. ఓకే, దాని చుట్టుపక్కలే కూడా చెక్ చేయమంటున్నారు. సపోజ్ మనకి ఇక్కడ 2 ఉంది అనుకోండి. ఇక్కడ 2 ఉంటే దీని లెఫ్ట్ సైడ్ ఏమైనా ఉంటుందా? ఏముండదు కదా. సో ఇది మనకి ఒక ఎడ్జ్ కేస్ అనమాట. ఓకే, మనకు ఓన్లీ దీనికి రైట్ సైడే ఉంటుంది. అఫ్ కోర్స్ మళ్ళీ ఇక్కడ 2 ఉంది, దీనికి రైట్ సైడ్ ఏమైనా ఉంటుందా? ఏముండదు. ఓన్లీ మనకు లెఫ్ట్ సైడ్లోనే ఇండెక్స్ వాల్యూ ఉంటాయి. సో కానీ ఇంక మిగతాలో ఎక్కడ 2 వచ్చినా మనకి ఏం ప్రాబ్లం ఉందా? ఏముండదు. ఎందుకంటే మనకి ఎయిదర్ సైడ్ ఏదో ఒక వాల్యూ ఉంటుంది. ఓకే, ఈ ఎడ్జ్ కండిషన్స్లో వచ్చేసరికి మనకు ఓన్లీ ఒక్క సైడే ఉంటుంది. సో ఇలాంటివి మీరు ఎడ్జ్ కండిషన్స్ ఎలా ట్యాకిల్ చేస్తారని చూడటానికి మీకు ఇలాంటి క్వశ్చన్స్ మాడిఫై చేసేస్తారు. సో ఫస్ట్ జనరిక్ అప్రోచ్ వెళ్దాం. ఇక్కడ వచ్చేసి సేమ్ ఇందర్లాగే మిన్. ఓకే, ఎడ్జసెంట్ వాల్యూ అనుకుందాం. సో ఫస్ట్ మనకి ఏంటంటే ఎడ్జసెంట్ వాల్యూస్ ఎలా ఉండాలి? ఎడ్జసెంట్ వాల్యూస్ దీని పక్కన ఎడ్జసెంట్ వాల్యూస్ ఎలా ఉంటాయి? ఇదర్ n+1 కానీ n-1 కానీ. ఎందుకు నేను ముందుగానే పెట్టుకుంటున్నా అంటే మీకు ఒక రీజన్ ఉంది, చెప్తాను. ఓకే, సో నేను i = 1 నుంచి స్టార్ట్ చేస్తాను. సో ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను, నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. 0 అనే కేసుకి దానికి లెఫ్ట్ ఉండదు, ఓన్లీ రైటే ఉంటుంది. దీన్ని నేను జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. దానికంటే ముందు నేను మిన్ ఇండెక్స్ = ఓకే, మిన్ ఇండెక్స్ ఆఫ్ n = మనం ఏం చేస్తాం, ఫ్లోట్ ఆఫ్ ఇన్ఫ్కి వెళ్తాం. నెక్స్ట్ మ్యాక్స్ ఇండెక్స్ = ఫ్లోట్ ఆఫ్ -inf. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, బిగినర్. ఓకే, 0 ఇండెక్స్ బేస్ కండిషన్. ఓకే, సారీ ఎడ్జ్ కండిషన్ ఎట్ 0. ఓకే, ఈ 0 దగ్గర చూద్దాం. ఇఫ్ ARR of 0 = n అండ్ n కాదు, మనకి ఏమైంది, అండ్ ఇట్ ఎడ్జసెంట్ సైడ్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్ బై 1 ఉండాలి. అండ్ ఇక్కడ చూసాం మన ఎరే లెంత్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 1 ఉన్నారంటే మినిమం 2 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం డైరెక్ట్గా 1 అంటే ఖచ్చితంగా 2 ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి మనం ఏం చేయొచ్చు, దాని నెక్స్ట్ ఎలిమెంట్ కూడా డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. ఎవరైనా కానీ ఇక్కడ మీకు ఎరే లెంత్ 0 కూడా ఉంది అనుకుంటే మాత్రం మీరు ఫస్ట్ లెంత్ క్యాలిక్యులేట్ చేసి గ్రేటర్ దాన్ 2 ఉందా లేదా చెక్ చేసుకొని అప్పుడే రాయాలి. సారీ, గ్రేటర్ దాన్ 1 ఉందా లేదా చెక్ చేసుకుని అప్పుడే రాయాలి. ఎందుకంటే అలా చెక్ చేయకపోతే మీకు ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ అనే ఎర్రర్ వస్తుంది. ఓకే, సో అందుకోసం అనమాట. ఓకే, ఇప్పుడు ఈ 2 పక్కన వాల్యూ ఎంత ఉండాలి? ఏదర్ 1 అయి ఉండాలి, 3 అయి ఉండాలి. అందుకే నేను ఇక్కడ ఏం రాసానంటే ఎడ్జసెంట్ వాల్యూస్లో చూడండి, ఇక్కడ n+1 n-1. సో దీన్ని ఒక సెట్లో పెట్టేసుకున్నాను అనమాట. జస్ట్ డైరెక్ట్గా ఏం చేస్తానంటే, అంటే ఆ 3 కానీ 1 కానీ ఇది ఈక్వల్ అవుతుందా, అంటే ఈ 1 అనేది దాంట్లో ఉందా అని చెక్ చేస్తున్నాను అనమాట. ఒకవేళ ఉంటే నేనేం చేస్తాను, మిన్ ఇండెక్స్ = 0. ఓకే, ఇది మా 0 అయితే ఇండెక్స్ కదా, సో 0 చేశాను. అండ్ మ్యాక్స్ కూడా పెట్టేసుకోవచ్చు, మ్యాక్స్ ఇండెక్స్ = 0. ఓకే, సో ఇప్పుడు నేను i అనేది ఇండెక్స్ అనేది ఇప్పుడు నేను 1 నుంచి ఐటరేట్ చేసుకుంటూ వెళ్తాను. అండ్ 1 నుంచి నేను ఎక్కడ దాకా వెళ్తానంటే ఓన్లీ n-2 అంటే ఇక్కడ దాకా వెళ్తాను. దాని రీజన్ ఎందుకంటే మళ్ళీ ఇక్కడికి వస్తే నేను ఎడ్జ్ కండిషన్ వస్తే దీని ఒక లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏం లేదనమాట. సో అందుకోసం నేను ఈ ఎలిమెంట్ కూడా వదిలేస్తున్నాను ఇక్కడ. సో నేను ఇక్కడ దాకా ఐటరేట్ చేసుకుంటూ వస్తాను. ఓకే, వైల్ i < n-1. ఓకే, ఓన్లీ నేను ఈ ఎలిమెంట్ దాకే వస్తాను. వచ్చినప్పుడు ఇఫ్ ARR of i = n అండ్ n కాదు, బట్
దీని యొక్క లెఫ్ట్ సైడ్ అంటే i-1 ఇన్ ఆ ఎడ్జెంట్ వాల్యూస్లో ఉందా లేదా, ఆర్ లెఫ్ట్ సైడ్ అని ఉండొచ్చు, రైట్ సైడ్ అని ఉండొచ్చు కదా, ఆర్ i+1 ఇన్ ఎడ్జెంట్ వాల్యూస్. ఓకే, ఏదైనా లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఏదన్నా బై 1 ఇంక్రీజ్ అయి ఉంటే నేనేం చేస్తున్నా అంటే min index ఈక్వల్ టు min ఆఫ్ min index comma I, max index equal to max of max index comma I. Okay, I plus plus equal to 1. ఓకే, సో ఇది నేను కంప్లీట్ చేశాను. ఒక కోడ్ అయిపోయిందా, లేదు. మనం ఏం చేసాం ఇప్పుడు దాకా ఓన్లీ ఇక్కడ దాకా చెక్ చేసాం, అండ్ ఇక్కడ కూడా మనం చెక్ చేయాలి కదా, ఈ లాస్ట్ కండిషన్ కూడా చెక్ చేయాలి కదా. ఓకే, సో ఇక్కడ మనం 2 కండిషన్ పెట్టుకోవాలి. అసలుకి ఇప్పుడు దాకా ఐటరేట్ చేసిన దాంట్లో మీకు ఎక్కడ 2 రాలేదు సపోజ్ అనుకోండి, మీకు ఎక్కడ 2 రాలేదు. ఓకే, ఇది రిమూవ్ చేస్తున్నాం. సో మీకు ఎక్కడ 2 రాలేదు, ఇక్కడ దాకా వచ్చింది. సో మీకు వాల్యూస్ ఏముంటాయి, మిన్ అండ్ మ్యాక్స్ ఫ్లోట్ ఇన్ఫ్లోనే ఉంటాయి కదా ఇంకా మీకు, అంటే ఈ కండిషన్ ఎప్పుడు సక్సెస్ అవ్వలేదండి, అదే కదా మీకు అర్థం. సో అంటే మీకు ఇప్పుడు దాకా ఏ వాల్యూ అంటే మీకు మిన్ ఇండెక్స్ ఈక్వల్ టు మీకు ఇంకా ఫ్లోట్ ఆఫ్ ఇన్ఫ్లోనే ఉంటే, ఓకే, మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంకా అంటే లాస్ట్ ఎలిమెంట్ కాకముందు అన్నీ మీకు అక్కడ 2 లేదు. సో ఇప్పుడు కానీ మీకు AR ఆఫ్ -1 ఈక్వల్ టు ni అండ్ AR ఆఫ్ -2 అంటే దీని యొక్క లెఫ్ట్ సైడ్ ఒక ఎలిమెంట్ ఒకవేళ ఎడ్జసెంట్ వాల్యూస్లో ఉంటే అప్పుడు ఏమవుతుంది, ఇదే కదా మీకు ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ 2 అంటే అదే మిన్ అదే మ్యాక్స్. సో మిన్ ఇండెక్స్ ఈక్వల్ టు మ్యాక్స్ ఇండెక్స్ ఈక్వల్ టు, సో మీకు ఏమవుతుంది, లెంత్ ఆఫ్ R ఆఫ్ -1. ఒకవేళ అది లేదు, ఈక్వల్ టు ni ఉంది కానీ అది ఎడ్జసెంట్ వాల్యూస్తో ఈక్వల్ అవ్వలేదు, అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ మిన్ ఇండెక్స్ ఈక్వల్ టు మ్యాక్స్ ఇండెక్స్ ఈక్వల్ టు -1. ఎందుకు -1, ఇక్కడ చూడండి ఇది 2 ఉంది కానీ ఎడ్జసెంట్ వాల్యూ 0 అయ్యింది. మరి అంటే మనకి ఇంకా అంటే మనకు కావాల్సిన ఇండెక్స్ ఇంకా ఫైండ్ అవుట్ అవ్వలేనట్టే కదా అది. ఓకే, బట్ ఇంకో క్వశ్చన్ ఉంది మీకు, ఇక్కడ 2 ఉంది అనుకుందాం. ఓకే, 2 ఉంది, ఇప్పుడు దాకా ఇక్కడ దాకా ఐటరేట్ చేశారు, ఈ 2లో మిన్ మ్యాక్స్ ఇది సేవ్ అయింది. సపోజ్ ఇది కూడా మీకు 1 ఉంది అనుకుందాం. ఓకే, ఇప్పుడు దీని మిన్ మ్యాక్స్ ఏమవుతుంది, మిన్ అయితే ఇది అవుతుంది, మ్యాక్స్ ఇండెక్స్ అయితే ఇది అవుతుంది కదా. ఇక్కడ మనకి అంటే ఫ్లోట్ ఇది ఫాల్స్ అవుతుంది, అంటే ఎల్స్ కండిషన్లోకి వస్తుంది. ఓకే, సో ఈ కండిషన్లో చూస్తే మళ్ళీ అది కూడా చెక్ చేసుకోవాలి, ఎందుకంటే మ్యాక్స్ ఇంకా అప్డేట్ అయ్యే ఛాన్స్ ఉంది మ్యాక్స్కి. ఈక్వల్ టు n అండ్ AR ఆఫ్ -2 ఇన్ ఎడ్జసెంట్ వాల్యూస్ అంటే ఆ 3 కానీ 1 కానీ ఈక్వల్ అయితే అప్పుడు ఏం చేయాలి, ఓన్లీ మ్యాక్స్ ఇండెక్స్ని అప్డేట్ చేయాలి, AR ఆఫ్ -2. ఓకే, సారీ -1. సో ఇక్కడ చూసారు మనకి 0 అండ్ 1 వచ్చింది. ఒకవేళ నేను ఇది తీసేసాను అనుకోండి, ఫస్ట్లో తీసేసాను, సో ఇక్కడ చూసారు మీకు ఫైనల్గా ఇదే మిన్ అండ్ మ్యాక్స్ వచ్చింది. సపోజ్ ఇది కూడా తీసేసాను, సో ఇక్కడ చూసారు మీకు -1 వచ్చింది. ఇది జనరిక్ అప్రోచ్. దీని ఆప్టిమైజ్ అప్రోచ్ ఏంటంటే, సో నేను కింద రాశాను ఆల్రెడీ. సో ఇది దీని ఒక ఆప్టిమైజ్ అప్రోచ్ అనమాట. ఫస్ట్ ఏం చేస్తా అంటే లెంత్ 2 కన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందా చెక్ చేసుకుంటుంది. ఒకవేళ ఆల్రెడీ లెంత్ తక్కువ ఉంటే -1 రిటర్న్ చేస్తున్నాం. అండ్ మిన్ ఎడ్జసెంట్, సో ఆల్రెడీ మినిమం -1 పెట్టేస్తున్నాను అండ్ ఎడ్జసెంట్ వాల్యూస్ సేమ్ అలాగే ఉంది. ఈసారి ఏం చేస్తున్నా అంటే నేను కంప్లీట్ అరేని ఐటరేట్ చేయట్లేదు. ఓకే, దీంట్లో ఒక లాజిక్ వాడుతున్నా. సో నేను ఫస్ట్ మినిమం కోసం ఇక్కడ నుంచి ఐటరేట్ చేసుకుంటూ వెళ్తున్నా. ఎప్పుడైతే నా 2 అనేది అక్కర్ అయిందో నేను లూప్ అనేది అక్కడతో స్టాప్ చేస్తున్నా. అంటే నాకు ఇనీషియల్గా 2 వచ్చింది కాబట్టి నేను ఆ లూప్ని కంటిన్యూ చేయను, అక్కడతో స్టాప్ చేస్తాను. అండ్ నేను మళ్ళీ వెనక నుంచి వెతుక్కుంటూ వస్తాను. అది ఎక్కడ దాకా వస్తాను, ఎక్కడైతే 2 ఆగిందో అక్కడ దాకా వెతుక్కుంటూ వస్తాను అనమాట. ఓకే, ఇక్కడ నుంచి వెతుక్కుంటూ వస్తాను. ఇక్కడ నాకు ఇనీషియల్గా 2 దొరికింది అనుకోండి, నేను అదే వాల్యూకి మ్యాక్స్ వాల్యూకి అసైన్ చేసేస్తాను అనమాట.
ఓకే. ఇది మనకు ఒక ప్రాబ్లం. అండ్ మీకు ఈ కోడ్ సొల్యూషన్ చూడాలంటే సో ఇక్కడ నేను ఓవర్‌వ్యూ చేస్తున్నాను. జస్ట్ స్క్రోల్ చేస్తున్నాం. కావాలంటే పాజ్ తీసుకోండి. ప్రతి ఎడ్యుకేషన్ దీన్ని హ్యాండిల్ చేసాం దీన్ని. సో ఇది ఆప్టిమైజ్డ్ సొల్యూషన్ అన్నమాట. ఇది జనరిక్ సొల్యూషన్ కాదు. కంప్లీట్‌లీ ఆప్టిమైజ్డ్ సొల్యూషన్. సో లిస్ట్ మొత్తం కూడా ఐటరేట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎడ్జ్‌లో ఉంటే వాల్యూస్. బట్ దాని యొక్క టైమ్ కాంప్లెక్సిటీ ఎంతంటే ఫస్ట్ టైమ్ కాంప్లెక్సిటీ రెండిటికి. సో మీరు ఎప్పుడైనా కానీ టీసీ కనుక్కోవాలి. టీసీ అంటే టైమ్ కాంప్లెక్సిటీస్ బిగ్ ఆఫ్. సో ఎన్నిసార్లు ఐటరేట్ చేసాం లిస్ట్ మొత్తం మనం ఓన్లీ ఒకసారే కాబట్టి బిగ్ ఆఫ్ ఎన్ అనమాట ఇది. ఓకే. సో థ్యాంక్ యూ. సో ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాం. ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్. థ్యాంక్ యూ.